ఆయన నీ పాదము తొట్టిరనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. 121 కీర్తన 3 నుంచి 6 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 28 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమెన్. దేశ విదేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమాలు విస్తరించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు నమ్ముచున్నారు. దేవుని యొక్క వాగ్దానం, నేను నన్ను మన పాదములు తొట్టిల్నికోకుండా ఆయన సెట్ రైట్ చేసి రైట్ వేలో నడిపించునుగాక. పాపను పడిపోకోకుండా, అలాగే ఎవరినో నమ్మి మోసపోకోకుండా, నష్టపోకోకుండా కాపాడునుగాక. మనల్ని కాచి కాపాడేవాడు అంటే నిద్రపోడట. నీ కుడి పక్కన నీకు నీడగా ఉంటాడు. ఏ ఎండ దెబ్బ అయినను, ఏ వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. అంటే ఇటు ప్రకృతి సంబంధమైనవి, నెక్స్ట్ ఎదుటి వారి మాటలు నీకు తోటాలు కాకుండా దేవుడిని ప్రొటెక్ట్ చేసి వాటి నుంచి నేను తప్పించునుగాక. శత్రు బారి నుంచి, చేతబడి శక్తుల నుంచి, మాంత్రి శక్తుల నుంచి, విరోధుల నుంచి నిన్ను కాపాడును. విషసర్పాల నుంచి, క్రూర జంతువుల నుంచి నిన్ను కాపాడబోతున్నాడు. అమ్మాయిన్. అలాగే ఈరోజు భయంకరమైన పొల్యూషన్ ఉంటుంది సిటీ అంతా. అన్ని జనులు వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దాన్ని మనం కాదు అని అనలేం. కానీ దానివల్ల ఎంతో హెల్త్ ఇష్యూస్, ఆస్థమాటిక్, సైనసైటిస్ ప్రాబ్లం, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని బిడ్డలారా, మరి వీలు పడితే అవుట్స్కట్స్ ఎక్కడైనా వెళ్ళిపోయి ఆ పొల్యూషన్ తగ్గిన తర్వాత సిటీలోకి రండి. నైట్ అంతా పొల్యూషన్ ఉంటుంది. ఓకే. కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ దాదాపు 20 yearsగా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి మధ్యరాత్రి వరకు రావటం. ఈ పర్యాయం అయితే మరి బయటికి వెళ్ళిపోయి ఇక నెక్స్ట్ డే రావాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ పొల్యూషన్ అంతా ఉంటుంది అట్టాగే ఇళ్ల మీద, వీధుల్లో నిండంతా. ఎప్పుడుకోగా అనేది పైకి ఎవాబరేట్ అవ్వదు. మంచి వాతావరణం ఏర్పడి ఒక రోజు టైం పట్టేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. టేక్ కేర్. ప్రార్థన ఆశ్చర్యకరుడ. ఎవరి ప్రేయర్లోకి ఉపయోగిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఆయన నీ పాదము తొట్టిలని నన్ను లోకములో, లోకాచారాల్లో పడిపోనివ్వద్దు. అలాగే ప్రభువా, ఎవరికి పొల్యూషన్ ఎఫెక్ట్ రానివ్వద్దు. ప్రొటెక్ట్ దెమ్ లార్డ్. మా బిడ్డలందరినీ ప్రొటెక్ట్ చేయండి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచండి. అపాధికులు లయపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. బలహీనలను బలపరచండి. అవిధేయులను నీలో స్థిరపరచండి. రక్షణ పొందాలి. రక్షణ పొందిన రాకడికి సిద్ధపడాలి. ఫ్రూట్ఫుల్గా ఉండాలి. నేను సండే మంచి వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. ఆత్మఫలం గురించి ప్రభువా, ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అప్పుడే మా కుటుంబాల్లో, మాలో క్షేమము, సమాధానం ఉంటుంది. ఆయన వర్ధిల్లుతామని చెప్పాం. అన్ని విషయాలు వర్ధిల్లే కృపను మాకు దయచేసి మహిమ చెందండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. అయ్యా, దీవెనకరంగా మార్చండి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఐక్స్ డోర్స్ ఓపెన్ చేయండి. చిన్న బిడ్డలు ఎవరిని దర్శించండి. ఈరోజు పబ్లిక్ హాలిడే. ఎవరిని కూడా ప్రభువా మరి తొట్టెళ్ళనుకోకుండా, బలహీన పడుకోకుండా, ఆ పొల్యూషన్ బారి పడుకోకుండా ప్రొటెక్ట్ చేయండి. ఆయన వృద్ధులను కూడా దర్శించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీలకు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పెళ్లి కానివ్వండి, పెళ్ళిళ్ళు అవ్వాలి. సమాధానం పొందాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. స్నేహితుల మధ్యలో, కుటుంబాల్లో, అందరి మధ్యలో సమాధానం ఇచ్చి నడిపించండి. అన్ని విషయాలు దీవెన దయచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపా, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. పొల్యూషన్ బారిన పడుకోకుండా జాగ్రత్తగా ఉండమని నా ప్రార్థన. ఓకే. రెండవది, మన వాళ్ళ అనేకులు మరి ఇతరులు వాళ్ళు అన్ని మతాపులు స్విచ్బుడ్లే కాలుస్తూ ఉంటే చిన్నపిల్లలు కంట్రోల్ కాదు, ప్రేరేపించబడి వెళ్ళి తర్వాత కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి, చేతులకి ఎఫెక్ట్ అయ్యి వచ్చి నెక్స్ట్ డే ప్రేయర్ రిక్వెస్ట్ కోరి సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక బిడ్డల జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఒక ఆత్మీయ తండ్రిగా మీకు ప్రికాషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. అట్లనే అన్ని జైలు మనం విమర్శించొద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.